కీర్తన 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు సూటిగా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, నీ భారం. ఈరోజు మీ అని బహువచనం పలకలేదు, కానీ నీ అనేటువంటి ఏకవచనంతో, అనగా ఈ వాక్యం వింటున్నటువంటి మనందరితో వ్యక్తిగతముగా ఆయన నీ అనేటువంటి మాటను సంబోధిస్తూ అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ వచ్చిన భాగాన్ని అనేక పర్యాయములు అనేక మంది దైవజనుల ద్వారా, భక్తుల ద్వారా, లేదా నేరుగా మనము చదివినప్పుడు ఈ మాటలను మనము చూసి ఉన్నాం. కానీ ప్రియమైన వారలారా, విచారకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే, పేరు మాత్రానికి, నామమాత్రానికి నా భారాన్ని దేవుని మీద పెట్టేస్తున్నాను అని మాటలతో అంటున్నాం, కానీ చేతల్లో మాత్రం ఆ బాధలను బట్టి, ఆ సమస్యలను బట్టి, ఆ వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి, ఆ భారభరితమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రియులారా, ఈరోజు మనమే దిగులు చెందుతూ మన భుజాల మీదే ఆ భారాన్ని వేసేసుకుని ఈరోజు కృంగిపోయి నేనేమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయానని ఈరోజు మనం బలహీనపడిపోతూ కృంగిపోతూ ఉన్నాం. కొన్నిసార్లు ఈ పరిస్థితి మనను దేవునికి దూరం కూడా చేసేస్తుంది, దేవుని మందిరానికి దూరం చేసేస్తుంది, ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కూడా కారణమైపోతూ ఉంది. కారణం ఏంటంటే, మాటల్లో దేవుని యొక్క వాక్యం దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అవును కదా, నా భారం కూడా వేసేసాను అని తోటి వారితోనూ, లేకపోతే నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా అడిగితే నువ్వు తిరిగి చెప్పేవారితోనూ మాట్లాడుతున్నావు. కానీ నిజంగా ఆ భారాన్ని ప్రభువు మీద వేసిన వారు ఇక ఆ సమస్య కొరకు కానీ, ఆ అప్పుల కొరకు కానీ, ఆ రోగం కొరకు కానీ, ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు కానీ, ఆ ఇల్లైనా ఇంకోటైనా ఏదైనప్పటికీ, నీ ప్రియమైన మిత్రులారా, ఈరోజు నీకు భారంగా ఉన్నటువంటి ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభువు మీద వేసేసిన వాళ్ళు ఏం చేస్తారు అనంటే, విశ్వాసముతో దేవుడిచ్చినటువంటి వాగ్దానమును ఆధారంగా చేసుకొని కేవలం ప్రార్థనలో కనిపెట్టి పొందుకుంటారు. ప్రార్థనలో కనిపెట్టడం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా ఖచ్చితంగా నీ భారాన్ని ప్రభువు మీద వేసుకొని దాన్ని తేలిక చేసేసి అద్భుతమైనటువంటి రీతిలో చక్కని ద్వారాలు తెరిచి సునాయాసనంగా దేవుడు అద్భుత కార్యాలు చేసేస్తాడు. ఈరోజు ప్రియులారా, చాలామంది పరిస్థితి ఎలాగుంది అని అంటే, నేనైతే నా భారాన్ని దేవుడికి అప్పగించేశాను అని చెప్తున్న నీవు భారాన్ని దేవుడి మీద అప్పగించేస్తే ఎందుకు ఆలోచించాలి? ఎందుకు బెంగ పెట్టుకోవాలి? ఎందుకు విచారంగా ఉండాలి? ఎందుకు మౌనమైపోవాలి? ప్రియమైన మిత్రులారా, మనం మాట్లాడే మాటలకు, మన యొక్క విధానానికి ఈరోజు ఎటువంటి పొంతన లేదు, సంబంధము లేదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే, ఆఖరి లైన్లో అన్నాడు ఆయన, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ఎవరు నీతిమంతులు అనంటే, పరిశుద్ధముగా జీవించేవారు నీతిమంతులు. రెండవది ప్రియమైన మిత్రులారా, విశ్వాసము కలిగి జీవించేవారు నీతిమంతులు. దేవుడు ఆ రోజు నోవహును గలందరినీ కూడా, అబ్రహాముని విశ్వాసమును బట్టి దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. కనుక బలమైనటువంటి విశ్వాసము కలిగిన వారు నీతిమంతులుగా పరిగణించబడతారు. అలాంటి నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు, తొట్టిల్లిపోనీయడు, తొణికిసలానివ్వడు. ప్రియమైన మిత్రులారా, మరి ఎప్పుడు కూడా నీవు ఎలాగుంటావంటే స్టాండర్డ్గా, అనగా స్థిరత్వాన్ని కలిగి స్థిరులుగా ఉండగలుగుతాం. కారణం ఏంటంటే, ఆయన విశ్వాసముతో జీవించి వారిని దేవుడు ఎప్పటికీ కదలనీయడు. నువ్వు కదిలింపబడవు. కనుక ప్రియులారా, నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీ భారాన్ని ఆయన మీద వేసేస్తే విశ్వాసముతో ఆయన పాదాల దగ్గర కనిపెట్టు, ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూడు. తప్పకుండా సునాయాసమైనటువంటి పద్ధతిలో ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని దేవుడు సింపుల్గా నీ జీవితంలో నెరవేర్చి ఒక అద్భుతాన్ని చేస్తాడు.